మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు శుభములు. దైవత్వములో కొనసాగుతున్నాం. సరైన దేవుడు స్తోత్రార్హుడు, కుమారుడైన దేవుడు స్తోత్రార్హుడు, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా స్తోత్రార్హుడు అని చెప్పటంలో మనం కొనసాగుతున్నాం. ఓకే, గత పాఠంలో యేసుక్రీస్తు స్తోత్రార్హుడు అని చెప్పి నేర్చుకున్నాం. దానికి ముందు పాఠంలో తండ్రి అయిన దేవుడు స్తోత్రార్హుడు అని చెప్పని డైరెక్ట్ వర్షన్స్ తండ్రిని గురించి, డైరెక్ట్ వర్షన్స్ యేసుక్రీస్తుని గురించినటువంటి అంశాలు మనం నేర్చుకున్నాం. పోయిన వారంలో గాబ్రియల్ దూత చెప్పాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేల్ పేరు పెట్టు అని చెప్పని గాబ్రియల్ దూత మరియంతో చెప్పినప్పుడు, అప్పుడు ఇమ్మానుయేల్ అంటే భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఓకే, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పని డైరెక్ట్గా చెప్పినట్టు. అలాగనే అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు అపోస్తల కార్యాల్లో చెప్తాడు, 20 అధ్యాయంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అని చెప్పండి. ఓకే, అలాగూ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 8 చదువుతుంటే, యేసు క్రీస్తు కన్నటువంటి మనసు మీరు కలిగి ఉండండి, ఆయన దేవునితో సమానంగా ఉన్నటువంటి వాడు అని చెప్పని మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు మేము నేర్చుకోబెట్టిన అంశం ఏంటంటే, డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు స్తోత్రార్హుడు అని చెప్పటం అన్నమాట. లేదంటే ఇండైరెక్ట్గా యేసు ప్రభు దేవుడు అని చెప్పటం అన్నమాట. గతంలో చూసినటువంటి డైరెక్ట్, ఇప్పుడు చూసేటువంటి ఇండైరెక్ట్. ఇప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయం చదువుకున్నాం కదా, 9వ వచనంలో 19వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడు అని చెప్పి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములకు బాగా బాప్తిసం ఇవ్వను కదా అంటూ, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతును వాటన్నిటినీ గైకొనబలినని వారికి బోధించడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని. యుగ సమాప్తి, మీతో కూడా మీతో ఉంటాను యుగ సమాప్తి వరకు. నేను ఏ ఏ సంగతులు అయితే బోధించిన వాటి అన్నిటిని గైకొనండి ఆజ్ఞాపిస్తున్నాడు. గొప్ప ఆజ్ఞ. అంటే ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడంటే, ఆయన నామంలో మనం బాప్తిసం తీసుకోవడం అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఆయన దేవుడు అనే సంగతి మనకు అర్థమవుతుంది, ఇండైరెక్ట్గా అర్థమవుతుంది. ఓకే, నేను మీకు ఏ సంగతులు బోధించాను, ఏ సంగతులు ఆజ్ఞాపించాను వాటన్నిటిని గైకొనాలి. మీరు ఆజ్ఞ జారీ చేస్తాను, గైకోండి, తీసుకోండి. మీరు వాళ్ళకి బోధించాలి. అపోస్తలులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. అపోస్తలు చెప్పినటువంటి మాట, మీరు మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయండి. యుగ సమాప్తి వరకు నేను మీకు సదాకాలం తోడుగా ఉంటాను. ఎటర్నల్ ఆయన. ఆయన ఒకప్పుడు నుండి ఒకప్పుడు లేకుండా ఆయన పుట్టినవాడు, సృష్టి అయిన అనేటువంటి బోధ చేస్తున్నారు చాలా మంది. ఓకే, కొన్ని ప్రశ్నలు మీకు ఇప్పుడు వేయాల్సి వస్తుంది. అంటే లోకంలో చాలా మంది తప్పుడు బోధలు ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళకి 2 ప్రశ్నలు ఏంటంటే, యశుప్రభు దేవుడు కాదంటున్నావు. ఓకే, నువ్వు దేవుడు కాదు అని నువ్వు అనుకున్నప్పుడు నీ రక్షణకు, నీ పాపానికి విమోచన మరి ఎవరి ద్వారా జరుగుతుంది? ఓకే, లేదు. ఆరాధనకు పాత్రుడు కాదని చెప్పి నువ్వు అంటున్నావు. ఓకే, ఆరాధనకు పాత్రుడు కాదు అని నువ్వు అన్నప్పుడు మరి రొట్టె ద్రాక్ష రసం ఎందుకు పెడుతున్నావు ఆరాధనలో? నీకు ప్రశ్న. దేవుడు కాదంటున్నావు. సరే, దేవుడు కాదని నువ్వు అన్నప్పుడు నీ రక్షణ, విమోచన ఎలా జరగాలి? ఆరాధన పాత్రుడు కాదు అంటున్నావు. అయితే మరి అలా నువ్వు అన్నప్పుడు మరి రొట్టె ద్రాక్ష రసము దేని కొరకు పెడుతున్నావు? ఆరాధనలో అది భాగం కాదా? ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటం లేదా? ఆరాధనలో ఒక భాగమో ఒక పార్ట్గా నువ్వు చేయటం లేదా? కాబట్టి నిన్ను ఆరాధిస్తూనే ఉండవు, దేవుడని చెప్పి చెప్తున్నావు. ఇంకొక ఆయన అంటాడు, దేవుడే కానీ అంటే చాలా లేఖనాలు దేవుడు దేవుడు ఇప్పుడు మనం చూసుకున్నాం మంది డైరెక్ట్గా యేసు ప్రభుకి మెన్షన్ చేసినాడు, దేవుడు 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 అని చెప్పి అన్నారు. ఇవన్నీ చదివిన తర్వాత ఒక ఆయన ఉదరా కల మేలుకొని దేవుడేను అని చెప్పి అన్నాడు. ఒప్పుకోక తప్పదు, ఎందుకంటే లేఖనాలు అలా ఉన్నాయి.
అప్పుడు ఏమన్నా చేసినా ఏదో ఒక రకంగా ప్రభుని తక్కువగా చూపించాలని ప్రయత్నం చేసి ఆయన అన్నమాట ఏంటంటే దేవుడే కానీ మనకు దేవుడు కాదంటాడు. నీకు దేవుడు కాకపోతే నీకు రక్షణ ఉంది. కానీ యూదులు, శాస్త్రులు, పరిచయులు మాకు దేవుడు కాదని ఆయన తిరస్కరించి చంపేసినారు. ఈరోజు ముస్లిం సమాజం ఉంది మాకు దేవుడు కాదు, ఆయన ప్రవక్తే, అందరూ ప్రవక్త ఎట్నో ఆయన కూడా మనకు ఒక ప్రవక్త అని చెప్పి అంటున్నారు. హిందువులైతే అసలు ఒప్పుకోవటం లేదు, యూదులే ఒప్పుకోవటం లేదు. మరి ఇంకెవరికి దేవుడైనా? మనకు దేవుడు కాదని నువ్వు అన్నావు కదా, ఆ మనకు కాదు దేవుడు ఆయన యేసుక్రీస్తు అన్నటువంటి వానికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఇంకెవరికి దేవుడు చెప్పు నువ్వు? దేవుడే నువ్వు ఒప్పుకున్నావు, ఓకే, నేను సంతోషిస్తున్నావు. మరి మనకు కాదు దేవుడు అన్నావు, మరి ఇంకెవరికి చెప్పు? యూదులకు దేవుడా? యూదులు ఒప్పుకోలేదు కదా. ముస్లిమ్స్ దేవుడా? ముస్లిమ్స్ ఒప్పుకోరు కదా. మరి హిందువులకు దేవుడా? హిందువులు ఒప్పుకోరు కదా. బౌద్ధులకు దేవుడా? బౌద్ధులు ఒప్పుకోరు కదా. ఇంకెవరికి దేవుడు? ఆయన రక్షణకర్త. ఎవరికి రక్షణకర్త? ఆయన విమోచనించేవాడు. ఎవరిని విమోచించాలి? నీకు కాకపోతే ఇంకెవరికి? కాబట్టి ఇండైరెక్ట్ గా అలాంటి ప్రశ్నలు నేను మళ్ళీ మీకు తిరిగి ప్రశ్న వేస్తున్నట్టంటే మీరు నన్ను కోపించుకోబాకండి, నిజమంతా తేల్చుకోండి, చూడండి గ్రంథం. ఏమన్నా నాకు ప్రశ్న నాకు ఫోన్ చేయండి, నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. తెస్సలోనిక పత్రికలో 1 తెస్సలోనిక 3:11 మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును, చూడండి, మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మల్ని నిరాటంకముగా మీ యొద్దకు తీసుకొని వచ్చును కాక. నేను మీ యొద్దకు రావాలంటే ఆటంకాలు ఏమి లేకుండా మీ యొద్దకు రావాలంటే ఎవరు నడిపించాలి? మన తండ్రి అయిన దేవుడు నడిపించాలి, మన ప్రభు అయిన యేసు నడిపించాలి. మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసు. ప్రభువు అంటే దేవుడే, దేవుడు అంటే దేవుడే, నడిపించాలి. ఇండైరెక్ట్ గా యేసు ప్రభు కూడా దేవుడేను. తెస్సలోనిక పత్రికలో మనం చూస్తాం. ఇండైరెక్ట్ గా మళ్ళీ ఇంకో 2 తెస్సలోనిక కూడా చూడండి, 3:12 3:12 అలాగే 16 కూడా. 2 తెస్సలోనిక 3:12 16 12-16 12 చదువుదాం. మొదటగా, మీలో కొందరు ఏ పని చేయక పళ్ళు జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొనిస్తున్నారని వినుచున్నాం. అట్టివారు నెమ్మదిగా పని చేస్తూ సొంతంగా సంపాదించుకొని ఆహారమును భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారికి ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. దేవుని నామములు హెచ్చరిస్తున్నాను. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, మన దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు నామంతో మనల్ని హెచ్చరిస్తున్నా, సొంతంగా సంపాదించుకోండి, కష్టపడి ఆహారం సంపాదించుకోండి అని చెప్పి నేను 16 వచనంలో ఏమంటాడంటే, సమాధానకర్తయగు ప్రభువే. ఆయన ఎవరంటే సమాధానమునకు కర్త. తరైన దేవుడికి నీకు పాపం అడ్డంగా వస్తే ఆ నిన్ను నన్ను ఏకం చేసి, అన్యులను యూదులను ఏకం చేసి, అడ్డుకున్నటువంటి అడ్డుమనం తీసివేసి ఉభయులను ఏకం చేసినటువంటి సమాధానకర్త. సమాధానకర్త యొక్క ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానమును అనుగ్రహించుతున్నాడు గాక. ప్రభువు మీకందరికీ తోడై ఉండను గాక. సమాధానం రావాలంటే యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు దేవుడే కాకపోతే నీకు సమాధానం ఎట్లా వస్తుంది? యేసుక్రీస్తు దేవుడే కాకపోతే నీ రక్షణ ఎలా వస్తుంది? యేసుక్రీస్తు ఆరాధన పోతలు కాకపోతే నీకు ఆరాధన ఏముంటుంది? అవును, తెస్సలోనిక పత్రికలో ఇండైరెక్ట్గా మనం చూస్తున్నాం. 2 తెస్సలోనికలు అపొస్తలుల కార్యములు 3:15-16 వచనాలు. మీరు జీవాధిపతిని చంపితిరి గాని, ఎవరిని చంపారు? యూదా జనాంగము, శాస్త్రులు, పరిచయులు ఎవరిని చంపారు? జీవాధిపతిని చంపారు. జీవమునిచ్చినటువంటి వాడు, నేనే జీవమును, నేనే సత్యం, నేనే మార్గము, జీవానికి అధిపతిగా ఉన్నటువంటి ఆయన్ని మీరు చంపినట్టు.
జీవాధిపతిని చంపుతారు కానీ దేవుడు ఆయన మృతుల నుండి లేపెను. అందుకు మేమందరం సాక్షులము. ఆయన నామం నందలి విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీరికిని ఈ పూర్ణ స్వస్థత కలుగజేశాను అని చెప్పింది. అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో ఒక వ్యక్తిని భిక్షమడుగుకున్నటువంటి ఒక వ్యక్తిని సంపూర్ణంగా చేసినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, పేతురు, మీరు జీవాధిపతిని చంపినారు. దేవుడు ఆయన మృతుల నుంచి లేపాడు. అందుకు మేము సాక్షులం. ఆయన నామాన్నే మీరు రుచి చూసుకుని ఎరిగి ఉన్నారు. ఈయన్ని కూడా బలపరిచింది ఆయనే, ఈ కుంటివాడిని లేపింది ఆయనే అని చెప్పని. ఓకే, ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు నుంచి, అంటే యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు స్తోత్రార్హుడు, యేసుక్రీస్తు పూజనీయుడు అని చెప్పింది ఇండైరెక్ట్గా చెప్పినటువంటి వచనం. ఇప్పుడు బోత్ ఆర్ ఈక్వల్. బోత్ ఆర్ ఈక్వల్ అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈక్వల్ అనే సంగతిని మనం చూడబోతున్నాం. తండ్రి ఎంతో, కుమారుడు అంతే, కుమారుడు ఎంతో, తండ్రి ఎంతో, పరిశుద్ధాత్ముడు అంతే. బోత్ ఆర్ ఈక్వల్. యోహాను సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాలు. యోహాను సువార్త 5:17-18. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు, నేను చేస్తున్నాను. బోత్ ఆర్ ఈక్వల్. నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు, నేను చేస్తున్నాను అని వారికి ఉత్తరం ఇచ్చాను. ఆయన విశ్రాంతి దిన ఆచారం మీరుడు మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను అని శాస్త్రులు, పరిచయులు గ్రహించుకున్నారు. నేడు సువార్త బోధించేటువంటి సువార్తికులకి ఆ సంగతి తెలియలేకపోతుంది, మరుగైపోయింది. దేవుణ్ణి వ్యతిరేకించేటువంటి వాళ్ళు తెలుసుకున్నారు ఆ రోజులలో, శాస్త్రులు, పరిచయులు. ఏమని? ఆయన విశ్రాంతి దినం నేర్టమే కాదు, తండ్రి, ఆయన దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుకుంటున్నాడు. చెప్పుకోవటమే కాదు, తండ్రితో సమానముగా చేసుకున్నాడు. అందుకోసము ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు. చంపాలనే ప్రయత్నం ఎందుకు జరిగిందంటే యేసుక్రీస్తు దేవునితో సమానుడు చెప్పుకున్నాడు. అవును, యేసుక్రీస్తు సమానుడు, తండ్రితో సమానుడు. తండ్రి నాకు తండ్రి, నేను సొంత కుమారుని తండ్రికి, ఆయన సర్వాధికారం నాకు ఇచ్చున్నాడు, నేను దేవుడితో సమానము 100%. అందుకే యూదులు తెలుసుకున్నారు, కానీ నీకు నాకు తెలివి లేకుండా పోతుందా? ఇప్పుడు దేవుడు కాదనేటువంటి వాళ్ళకి ప్రశ్న, యూదులకు ఉన్నటువంటి జ్ఞానం నీకు లేదా? శాస్త్రులకు, పరిచయులకు ఉన్నటువంటి జ్ఞానం నీకు లేదా? వాళ్ళు తెలుసుకున్నారే దేవుడితో సమానుడని యేసుక్రీస్తు, నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు? బోత్ ఆర్ ఈక్వల్. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడనో ఎప్పుడైనాను దేవుని చూడలేదు. ఎవడు అంటే ఎలాంటి వాడైనా కూడా దేవుని చూడలేదు. ఎప్పుడైనాను, ఎప్పుడు కూడా, పాత నిబంధనలు కావచ్చు, పితరుల యుగంలో కావచ్చు, ఎప్పుడైనా లేకుంటే కొత్త నూతన నిబంధనలు కావచ్చు, క్రైస్తవ యుగంలో కావచ్చు, ఎవడనో ఎప్పుడైనాను దేవుని చూడలేదు. తండ్రి రూమునున్న అద్వితీయ కుమారుడే లేక జనతైక కుమారుడే అని ప్రాచీన ప్రతులలో, అనేక ప్రాచీన ప్రతులలో దేవుడు అద్వితీయ దేవుడు అని రాయబడి ఉండేది. కింగ్ జేమ్స్ వర్షన్ ఆయన మాత్రము అద్వితీయ కుమారుడు అని చెప్పి రాశాడు. కుమారుడన్నా దేవుడే, దేవుడన్నా దేవుడే. ఆయనను బయలుపరచాను, ఆయన బయలుపరిచాడు తండ్రిని. యేసుక్రీస్తు బయలుపరిచినాడు. మనం ఎప్పుడు చూడలేదు, ఎవరు చూడలేదు, ఎవడన్నా చూడలేదు, ఎప్పుడు కూడా చూడలే. బయలుపాటు చేసింది యేసు ప్రభు, తండ్రి ఇలా ఉంటాడని. బయలుపాటు చేసినటువంటి వాడినే మనం ఇప్పుడు దేవుడు కాదని చెప్పనని తోచేస్తున్నాం పక్కకి. బోత్ ఆర్ ఈక్వల్.
యోహాను సువార్త 8 అధ్యాయం 16 వచనం, 8-16. నేను ఒక్కడనే ఉండక, మళ్ళీ చెప్తున్నాడు యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాట చూడండి. నేను ఒక్కడనే ఉండక, నువ్వు నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము, మేమిద్దరం కలిసే ఉన్నాము. కనుక నేను తీర్పు తీర్చున్నాను, నా తీర్పు సత్యమే. మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? ఇద్దరు మనుషులు సాక్ష్యం ఇస్తే మీ ధర్మశాస్త్రము కరెక్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది కదా. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం చెప్తున్నాడు. దేవా అని చెప్పిన సాక్ష్యం చెప్తున్నాడు, ప్రభువా అని చెప్పిన తండ్రి సాక్ష్యం చెప్తున్నాడు. యేసు ప్రభును గూర్చినటువంటి సాక్ష్యము తనకు తాను చెప్పుకుంటున్నాడు. యేసు ప్రభుని గురించి సాక్ష్యము తండ్రి అయిన దేవుడు కూడా చెప్తున్నాడు. ఇద్దరు సాక్ష్యము ఒకే అవుతుంది. బోతారు ఎక్కువ. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1-4 చదువుకుందాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, జీవవాక్యము గూర్చినది, జీవవాక్యము యేసుక్రీస్తును గూర్చినటువంటి మేమేది వింటిమో, కన్నులారు ఏది చూచితమో, అది నిదానించి కనుగొంటెమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమైంది, శరీరము దాల్చి లోకానికి వచ్చాడు. తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన, తండ్రి వద్ద నుండి చూడండి, తండ్రితో సమానుడు. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూసిన దానిని, వినిన దానిని మీకు తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉండవలెను. ఎవరితో ఉండాలి మన సహవాసము? తండ్రితో ఉండాలి. ఎవరితో ఉండాలి మన సహవాసము? కుమారుడితో ఉండాలి. బోత్ ఆర్ ఈక్వల్. జీవవాక్యం కూర్చున్నటువంటిది ఏదైతే ఉందో, ఆది నుంచి మేము ఏది చూసామో, ఏది వింటిమో, ఏది మా కన్నులతో చూసామో, మా చేతులు ఏది తాకి చూసామో, నిదానించి కనుగొన్నామో, అది మీకు తెలియజేస్తున్నాను. ఆ జీవం ప్రత్యక్షమైన ఆయన తండ్రి వద్ద ఉన్నాడు. ఆయన మన సహవాసం మొత్తం ఉండాలి. చాలా మంది లోకంలో క్రైస్తవులు అనబడేటువంటి వారు ఏమంటారంటే, మా సహవాసం పెంతుకొస్తు సహవాసము అంటారు. ఓ పెంతుకొస్తూ ఉందంటారు సహవాసం. ఇంకొక ఆయన అంటాడు, మా సహవాసము బక్సింగాల్ సహవాసము అంటాడు. అంటే ఆ సహవాసం బక్సింగాల్ సహవాసం అంట. ఇంకొక ఆయన ఏమంటాడు, మా సహవాసము లూథరన్ సహవాసం అంటాడు. ఎవరు సహవాసము మాది అంటే మేము లూథరన్స్. ఎవరు సహవాసము అంటే మేము పెంతుకొస్తు సహవాసం. ఎవరు సహవాసం మీరంటే మేము బక్సింగాల్ సహవాసం. ఇంకొక ఆయన ఏమంటాడంటే, మేము హోసన్న సంఘము, హోసన్న మినిస్ట్రీ, హోసన్న సహవాసము అంటున్నారు ఈ రోజులలో. ఎవరు సహవాసంతో ఉండాలి మనం? ఏ సహవాసము కావాలి? మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉండాలి. మన సహవాసం అది. మన సహవాసము తండ్రితో సహవాసం, మన సహవాసము కుమారుడితో సహవాసం. ఏ సహవాసంలో ఉన్నారంటే, నేను కుమారుడు సహవాసంతో ఉన్నాను. ఏ సహవాసం మీది? మేము తండ్రి అయిన దేవుని సహవాసం మాది. బోత్ ఆర్ ఈక్వల్. తండ్రి కుమారుడు ఈక్వల్, సమానులు. మన సహవాసం వాటితో ఉండాలి. మన సహవాసము మనుషులతో కాదు. అవును సహోదరుడా, అవును సహోదరుడు. మన సహవాసం తండ్రితో ఉండాలి, మన సహవాసం కుమారుతో ఉండాలి, మన సహవాసం మనుషులతో ఉండకూడదు. మార్కు సువార్త 2వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువుతో గలవంతి చెప్పాను. శాస్త్రంలో కొందరు అక్కడ కూర్చుని ఉన్నవారు, ఇతడు ఎందుకు చెప్తున్నాడు? దేవదూషణ చేస్తున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపం క్షమించగలవానికి ఎవరికి వాడెవడని తమ హృదయంలో ఆలోచించుకుంటున్నారు. పాపాలు క్షమించడానికి ఈయనెవరు? దేవుడికే కదా అధికారం ఉంది. ఒక పెరాసిస్ పేషెంట్ని తీసుకొచ్చారు నలుగురు మంచంలో పట్టుకొని. అది యేసు ప్రభు దగ్గర తీసుకురావాలా, బాగు కావాలని వాళ్ళ ఉద్దేశం. పాపం ఆయన బాగు చేయాలని వాళ్ళ ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఆయన దగ్గర పోయడానికి సందు లేదు.
ఆయన పైన ఇంటి పైన ఎక్కి మరి ఒక ఇంట్లో ఉన్నాడు ఆయన. ఆ ఇంటి పైన ఎక్కి కప్పు తీసేసి ఆ మంచంతో కూడా దించినారు ఈ నలుగురు పట్టుకొని. అప్పుడు యేసు ప్రభు చూసి, సహోదరుడా, నీ పాపాలు క్షమించబడినాడు. వాస్తవంగా ఆయన పాపాల కోసం రాలేదు. ఆ నలుగురు సహోదరుడు కూడా మరి ఆయన పాపాల కోసం తీసుకురాలేదు. ఆయన వచ్చింది ఏంటి కారణము? బాగు కావాలి, పారాలసిస్ పేషెంట్. అయితే మొదటిగా ఈయన పాపాలు క్షమించబడి ఉన్నాడు. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అందరూ శాస్త్రులు, పరిచయులు ఏమన్నారు? ఇదేంటి ఈయన పాపాలు క్షమించడానికి దీనికి అధికారం ఉందా అనుకుని మనసులో అనుకున్నారు. ఆయన అధికారం ఉంది. ఎందుకంటే దేవుడు కదా. పాపాలు క్షమించడానికి ఆయన అధికారం ఉంది. అధికారం లేకపోతే నువ్వు నేను శూన్యం. ఆ పారాలసిస్ పేషెంట్ కూడా శూన్యమే. పాపాలు క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది. ఆయన దేవుడు. ఆయన రక్తంలో మనకు విమోచన ఉంది. ఆయన రక్తంలో పాపాన్ని కడుక్కోవచ్చు. మన వస్త్రాలు, మురికిగా ఉన్నటువంటి వస్త్రాలు ఆయన రక్తంలో ముంచుకొని కడిగి శుభ్రం తెల్లగా చేసుకోవచ్చు. ఆయన దేవుడు, యేసుక్రీస్తు దేవుడు. బోత్ ఆర్ ఈక్వల్. తండ్రి ఎంతో, కుమారుడు కూడా అంతే. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13, 14 వచ్చింది. మనం ఇంతకుముందు చదువుకున్నాం, మళ్ళీ కూడా చదువుకోవచ్చు. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి కిందను, సముద్రంలోనూ ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలో ఉన్న సర్వమును, సింహాసనాసీనుడై ఉన్న వానికి నీ గొర్రె పిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమ, ప్రభావము యుగ యుగములు కలుగునుగా కానీ చెప్పుట వింటిమి. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. ఎవరికి నమస్కారం చేశారంట? సింహాసనాసీనుడై ఉన్న వానికి నీ గొర్రె పిల్లకును స్తోత్రము. ఎవరికి స్తోత్రము? సింహాసనాసీనుడై ఉంటుంది తండ్రికి నీ గొర్రె పిల్లకును స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం. బోత్తారు ఎక్కువ. అవును, బోత్తారు యొక్క సహోదరుడా, ఇద్దరు ఆయన దేవుడే, ఈయన దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. బోత్తారు ఎక్కువ. యోహాను సువార్త 1:5 అధ్యాయం 24 వచనం. 5:24. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు. నా మాట వినాలి. అంటే యేసు ప్రభు చెప్తున్నాడు, నా మాట విని నా యందు విశ్వాసం ఉంచాలా, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలా, అప్పుడు నిత్యజీవం. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు నిమిత్తం నిశ్చయంగా చెప్తాను. డెఫినెట్లీ షూరు. నువ్వు మరణం నుంచి దాటి ఉంటావు, జీవంలోకి దాటుతావు. నువ్వు మరణంలోంచి దాటాలనుకుంటే ఏం చేయాలంటే, యేసుక్రీస్తు నిత్య జీవం కలిగినటువంటి వాడు, యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు ఆరాధన పాత్రుడు, యేసుక్రీస్తు నన్ను జీవింపు చేస్తాడు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలని చెప్పి అనుకుంటే, తండ్రిని విశ్వసించాలనుకుంటే నువ్వు యేసుక్రీస్తుని నువ్వు విశ్వసించాలి మొదట. నా మాట వినాలి నువ్వు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. అలాంటప్పుడే నీకు నిత్య జీవం వస్తుంది. నిత్యజీవం అంటే తండ్రిని, కుమారుని ఎరుగుటే నిత్యజీవం కదా. నిత్యజీవం అని చెప్పని ఈ లోకంలో చాలా మంది చెప్తున్నారు శుభార్త. ఏంటి నిత్యజీవం అంటే? అద్వితీయ సత్యదేవుడు నిన్ను నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే కదా నిత్యజీవము. బోత్తారు ఎక్కువాలి కదా. తండ్రిని ఎరిగితే నీకు నిత్యజీవం రాదు. లేదు కుమారుని ఒక్కడిని ఎరిగితే నీకు నిత్యజీవం రాదు. నిత్యజీవం రావాలంటే తండ్రిని ఎరగాలి, కుమారుని ఎరగాలి కదా. బోత్తారు ఎక్కువాలి కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. 16, 17. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన తండ్రి దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. అద్వితీయ కుమారునిగా పుట్టినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్యం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఆ యేసుక్రీస్తు నందు నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు నశించవు. యేసుక్రీస్తు దేవుడిని చెప్పానంటే నువ్వు నశించవు. యేసుక్రీస్తు ఆరాధన పాత్రుడు అంటే నువ్వు నశించవు. లోకము తన కుమారుని ద్వారా, చూడండి, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకానికి పంపల. తీర్పు తీర్చడానికి కోసమే కాదు, రక్షణ పొందడానికి పంపించాడు యేసుక్రీస్తు నీ తండ్రైన దేవుడు.
తండ్రైన దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపించాడు? తండ్రైన దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. అందుకని రక్షణ పొందటానికి యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. రక్షణ పొందుటకే అన్నాడు. భూతారేకువాలు ఆ రక్షణ ప్రణాళికలు ఇద్దరు పనిచేస్తున్నారు. తండ్రి లోకాన్ని ప్రేమిస్తున్నాడు. నిత్యజీవం కావాలంటే యేసుక్రీస్తు ద్వారా రావాలి. రక్షణ కావాలంటే యేసుక్రీస్తు ద్వారా రావాలి. తీర్పు తీర్చడానికి పంపించలేదు. అది తీర్పు తీర్చాల్సి వచ్చింది, అది వేరే విషయం. నీలాంటి వాడు ఉంటే, యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పేటువంటి వాడికి తీర్పు తీర్చడానికి మనం అవకాశం ఇచ్చింది. ఆయన వచ్చిన రక్షణ ఇచ్చడానికి వచ్చాడు యేసుక్రీస్తు. భూతారేకువాలు యోహాను సువార్తలోనే 5వ అధ్యాయంలో 26, 27 తండ్రి ఎలాగూ తనంతట తాను జీవం గలవాడై ఉన్నాడు. చూడండి, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించను. తండ్రి ఎలాగో కుమారుడు అలాగే. తండ్రి జీవం కలిగి ఉన్నాడు, కుమారుడు కూడా జీవం కలిగి ఉన్నాడు. బోత్ ఆర్ ఈక్వల్. తండ్రి ఎంతో, కుమారుడు అంతే. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించాడు. మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, శరీరం దాల్చాడు. అందుకని ఆయనకు అప్పగిచ్చేసాడు, నువ్వు తీర్పు తీర్చు అని చెప్పి. బోత్ ఆర్ ఈక్వల్. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 9, 10, 11, 12 దాకా. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుతున్నాము కదా. ఓకే, కోర్టులో ఇద్దరు మనుషులు సాక్ష్యం చెప్తే ఓకే అంటారు కోర్టు, జడ్జి తీర్పు ఇచ్చేస్తాడు. దేవుని సాక్ష్యము మరీ బలమైనటువంటిది. మనుషుల సాక్ష్యమే బలంగా ఉంటే దేవుని సాక్ష్యం ఎంతో బలం కదా. దేవుని సాక్ష్యము ఆయన కుమారుని గూర్చిన ఇచ్చినదే. దేవుడు ఏమి సాక్ష్యం ఇస్తున్నాడు? తన కుమారుని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుడు నమ్మని వాడు ఆయన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికుడిగా చేస్తున్నాడు. దేవుడు చెప్తే తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం చెప్పుంటే ఆ సాక్ష్యము నమ్మకపోతే 2 ప్రమాదాలు ఉన్నాయి. ఒకటేంటి, నీ రక్షణను కోల్పోతున్నావు, నీకు విమోచన లేదు. రెండోదంటే దేవుని అబద్ధికునిగా చేస్తున్నావు. ఎందుకని దేవుడు యేసుప్రభుని గురించి దేవుడు అని చెప్పినప్పుడు సాక్ష్యం ఇస్తే నువ్వు దేవుడు కాదంటే అప్పుడు ఎవరిని అబద్ధికుని చేస్తున్నావు? నువ్వు తండ్రి అయిన దేవుడిని అబద్ధికుని చేస్తున్నావు. ఆయన నువ్వు ఆరాధించు, ఆయన పూజించు అని చెప్పని తండ్రి అయిన దేవుడు చెప్తే నువ్వు నేను పూజించును అంటే ఎవరిని అబద్ధకుడికి చేస్తున్నాము? తండ్రి అయిన దేవుని అబద్ధకుడిగా చేస్తుంటారు. మళ్ళా చూడండి, మనము మనుషుల సాక్ష్యం అంగీకరిస్తున్నాము కదా, దేవుని సాక్ష్యం మరి బలమైంది కదా. దేవుడు తండ్రి అయిన దేవుడు యేసుప్రభుని గురించి సాక్ష్యం చెప్పటం లేదా? దేవుని సాక్ష్యము ఆయన కుమారుని కూర్చున్నటువంటిదే. ఏమైనా సాక్ష్యం చెప్పాడా తండ్రి అయిన దేవుడు అంటే? ఆయన కుమారుని కూర్చున్నటువంటి సాక్ష్యమే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు. దేవుని గురించి నమ్మలేదంటే కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యము కూడా నువ్వు నమ్మలేదని. కనుక అతడు దేవుడుని అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం కనుక దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. నీకు నిత్య జీవం దయచేసినాడు దేవుడు. ఆ జీవం ఎక్కడుందంటే కుమారుని యందు ఉంది. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము కలిగినటువంటి వాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవములో లేనివాడు. ఆయన జీవమే లేదు వాళ్ళది. యేసుక్రీస్తు నువ్వు అంగీకరించకపోతే నీకు జీవం లేదు. యేసుక్రీస్తు నువ్వు దేవుడు అని అంగీకరించకపోతే దేవుడిని అబద్ధికుడుగా చేస్తున్నావు. యేసుక్రీస్తు ఆరాధన పాత్రుడు కాదు అని చెప్తే నువ్వు నీ రక్షణ కోల్పోవటమే కాకుండా దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నావు. ప్రేమని సహోదరుడా, బోత్ ఆర్ ఈక్వల్. తండ్రి ఎంతో, కుమారుడు అంతే.
ఏబు గ్రంథం ఏబు గ్రంథము యేసు ప్రభు ఎలాగో, తండ్రి ఎలాగో, పరిశుద్ధాత్మ అలాగే. దేవుని ఆత్మ నన్ను సృజించును, సర్వశక్తుని యొక్క శ్వాస నాకు జీవమునిచ్చును అంటాడు యోబు గారు. డైరెక్ట్ వర్షన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ గురించి డైరెక్ట్ వర్షన్స్ ఏంటి? దేవుని ఆత్మ నన్ను సృజించను అంటే సృష్టికర్త పరిశుద్ధాత్ముడు. సర్వశక్తిని శ్వాస నాకు జీవమునిచ్చింది. పరిశుద్ధాత్ముడు సర్వశక్తిమంతుడు. మనం ఇప్పుడు దాకా తండ్రి కుమారుని చూసుకున్నాం. తండ్రి కుమారుడు ఎలాగనో అలాగనే పరిశుద్ధాత్ముడు కూడా సృష్టికర్త, పరిశుద్ధాత్ముడు కూడా సర్వశక్తిమంతుడు. గతంలో మనం కొన్ని లేఖనాలు చూసుకున్నాము ఆ గుణ లక్షణాలలో. ఇప్పుడు డైరెక్ట్గా పరిశుద్ధాత్ముని గురించి చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా చూడండి, అపోస్తల కార్యము 5వ అధ్యాయము దేవుడు అని చెప్పంటున్నాడు. పేతురుతో అననీయ, పేతురు అంటున్నాడు అననీయతో, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించును? అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? అమ్మిన తర్వాత కూడా నీదే కదా. ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని అవంటి చెప్పింది. పరిశుద్ధాత్మ మోసగిస్తున్నావు, దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు అంటే పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడినావు. పరిశుద్ధాత్ముడు దేవుడు డైరెక్ట్గా. పేతురు 1 పేతురు 4వ అధ్యాయం 14వ వచనం. 1 పేతురు 4:14. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపేక ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. మహిమా స్వరూపైన ఆత్మ, మహిమా స్వరూపేక ప్రభు, మహిమా స్వరూపైన తండ్రి మహిమ స్వరూపే, కుమారుడు మహిమ స్వరూపే, పరిశుద్ధాత్ముడు కూడా మహిమా స్వరూపి అయిన ఆత్మ అన్నాడు. డైరెక్ట్గా పరిశుద్ధాత్ముడు మహిమ స్వరూపి. ఆది కాండంలో 1-2 కూడా చూస్తాం కదా మనము. నీవు ఊపిరి విడువగా అవి సృజించబడును, అట్లు నీవు భూతలమును నూతనపరుచుతున్నావు. కీర్తనల గ్రంథము 104వ కీర్తన 30వ వచనం. నీవు ఊపిరి విడవగా పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటిది. నీవు భూతలమును నూతనపరుచుతున్నావు అని చెప్పని ఆ కీర్తనాకారుడు అంటున్నాడు. ఓకే, ఒకటో కొరింథీ 2వ అధ్యాయము 10-13 వచనాలు. 1 కొరింథీ 2వ అధ్యాయము 10-13. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మనకైతే దేవుడు తన ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన, ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియదు. అలాగనే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకిక ఆత్మను పొందలేదు, కానీ దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిశుశు ఆత్మ నేర్పు మాటలతోని వీటిని గురించి మేము బోధిస్తూ ఉన్నామని పౌలు గారు అంటాం. ఆత్మ పరిశుద్ధాత్ముడు, డైరెక్ట్ పరిశుద్ధాత్ముడు దేవుడు. ఆయన జ్ఞానం ఇచ్చేవాడు. ఆ మనిషి ఆత్మ ఆ సంగతులు ఆయనకే తెలుస్తుంది. కావున ఏ హెచ్చరిక అయినను, ఏ ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైన ఉన్న ఎడలో అంటాడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఏ హెచ్చరిక, ఏ ప్రేమ వలన ఆదరణ, ఆత్మయందు ఏ సహవాసము. మన సహవాసము పరిశుద్ధాత్మతో ఉండాలి, మన సహవాసము తండ్రితో ఉండాలి, మన సహవాసము కుమారుడితో ఉండాలి. ఓకే, ఫైనల్గా మనం ఒక వాక్యం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8-11 వచనాలు, కీర్తన గ్రంథము 100వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 8-12 దాకా దేవుని యొక్క వివరణ కానీ చూస్తే అక్కడ ఆ టెర్మినాలజీ మనము ఉపయోగించినటువంటి పదాన్ని కానీ చూస్తే సృష్టికర్త, తండ్రి అయిన దేవుడు సృష్టికర్త, యేసుక్రీస్తు సృష్టికర్త,
పరిశుద్ధాత్ముడు సృష్టికర్త అని మనకు తెలుస్తుంది. ఆ పద ప్రయోగం అంటారు. అసలు దేవుడు అనేటువంటి పదమని, ఆ పదము దేవుడు అనేటువంటి పదానికి బదులుగా దేవుడు అనేటువంటిది పాత నిబంధనలో హెబ్రీలో యెహోవా అన్నారు. కొత్త నిబంధనలకు వచ్చేసరికి గ్రీకులో ప్రభు అన్నారు. హెబ్రీలో యెహోవా అంటే గ్రీకులో ప్రభు అన్నారు. అక్కడ దేవుడు, ఇక్కడ దేవుడే. యెహోవా అన్నాడు అక్కడ, ఇక్కడ కురియోస్ అన్నాడు. కురియోస్ అంటే ప్రభు. ప్రభు అన్న దేవుడు అన్న ఒకటే అర్థం. ఆ టెర్మినాలజీని మనం తెలుసుకోగలగాలి. కాబట్టి సృష్టికర్త అంటే దేవుడే ఉండాలి. దేవుడై ఉంటే స్తోత్రాలు అయి ఉండాలి. మనం చూసుకున్నాం కదా, స్తోత్రార్హుడు తండ్రైన దేవుడు స్తోత్రార్హుడు, కుమారుడు స్తోత్రార్హుడు, పరిశుద్ధాత్ముడు స్తోత్రార్హుడు చెప్పి ఇప్పుడు దాకా మనం చూసినటువంటి అంశాలు. కాబట్టి సృష్టికర్తలు ముగ్గురు కూడా సృష్టికర్తలు. జగత్తు గమనించండి, సృష్టికర్త అంటే దేవుడు, దేవుడు అంటే స్తోత్రార్హుడు. స్తోత్రార్హుడు అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్. ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్ టెర్మినాలజీని అర్థం చేసుకోండి దయతో. ఆ పదాన్ని విశ్లేషణ చేయండి. ప్రభువు అంటే ఏందో చూడండి, దేవుడు అంటే ఏందో చూడండి. దేవుడు అంటే సృష్టికర్త. సృష్టికర్త దేవుడు అంటే స్తోత్రార్హుడు. స్తోత్రార్హుడు అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్. ఆ టెర్మినాలజీని గుర్తు చేసుకుంటే దేవుని చిత్తం అయితే మళ్ళా వచ్చే క్లాసులో మనం కలుసుకుందాం. యేసు క్రీస్తుకి వాడబడినటువంటి కొన్ని పేర్లు ఉంటున్నాయి, వాటి అర్థాలు ఉంటాయండి. ఆ పేర్ల యొక్క అర్థాలు దేవుని చిత్తం అయితే ఈసారి క్లాసులో కలుసుకున్నప్పుడు మనం నేర్చుకుందాం. అంతవరకు సెలవు. వందనాలు.